అబ్రహామా అబ్రహామా అల్లా అబ్రామా, స్తోత్రం. నేను సర్వశక్తి గల దేవుణ్ణి అనే మాటతోనే మొదలుపెట్టాడు. నేను సర్వశక్తి గల దేవుణ్ణి అన్న మాటతోనే మొదలుపెట్టాడు. 15వ అధ్యాయంలోనేమో యెహోవా వాక్యము అబ్రామునకు ప్రత్యక్షమై, అబ్రామా, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగునని అక్కడ అబ్రహాముని గణపరిచాడు. నీ బహుమానం అత్యధికమైద్దయ్యా అని. కానీ ఇక్కడ ఆదికాండం 17లో ప్రత్యక్షమైనప్పుడు, అబ్రామా, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిని నడుచుచు నిందారహితుడవై ఉండు అని అప్పుడు మొదలుపెట్టి చెప్పాడు. పిచ్చి అబ్రామా, శారా స్త్రీ ధర్మం ఉడిగిపోయిందైతే అది నీకు వింత, నీకు అసాధ్యం, ఆమెకు అసాధ్యం. మనుషులను ఇదిగో ఈ చేతులే నిర్మించాయి. మట్టి బొమ్మలను చేసి ఊపిరూది ఆటాడిస్తున్నాను నేను. నాకు అసాధ్యమైనది ఉంటుందా? 2 సార్లు వాడాడు నేను సర్వశక్తి గలవాడిని ఒక చోట. 18లో యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని 2 మాటలు అబ్రాహాం దగ్గరే మాట్లాడాడు. ఏమండి, తన్ను గూర్చి తానే చెప్పుకున్నాడు. ఆయన అసమాన ధీరుడు, అసమాన బల సంపన్నుడు, ఆయనకు సమానులు ఎవరూ లేరు. ఆయనకు అసాధ్యమైనది ఏది? చెప్పాలి గట్టిగా, లేదు. కానీ అసమాన బల సంపన్నుడైన, శక్తి సంపన్నుడైన మనము దేవునిని పరిమితం చేయొచ్చు. ఇది పాయింట్. మనం దేవుని శక్తిని పరిమితం చేయొచ్చు. ఎలాగో చెప్తా. పెద్ద నది ప్రవహిస్తుంది, నయాగారా జలపాతం అనుకోండి, పెద్ద నది. ఆ నదిలో నుంచి మనకు నీళ్లు కావాలనుకో, అంగుళం పైపేసామనుకో, ఆ నది నుంచి ప్రవహించేది మహానదైనా సరే ఇంటికి వచ్చే దార మాత్రం అంగుళం దారే కాదా? అవునా? అవునంటే చెయ్యొచ్చు. అరంగుళం పైపేసామనుకో, అరంగుళం వెడల్పున్న పైపేసామనుకో, అరంగుళం దారే. 2 అంగుళాలు వెడల్పున్నటువంటి పైపేసామనుకో, జలపాతం నుంచి 2 అంగుళాల దార. ఏకంగా అడుగు తూమేసామనుకో, అడుగు దార. లేదు 10 అడుగుల తూము తెచ్చేసావనుకో, 10 అడుగుల తూము. అది జలపాతం పెద్దది. నువ్వు 100 అడుగుల తూము తీసుకొచ్చేసినా సరే నీళ్ళు వస్తాయి. కానీ నువ్వు దాని నుండి పొందుకోవడానికి వినియోగిస్తున్నది ఏదో దాని పరిమాణాన్ని బట్టి అంత పెద్ద నది కూడా నువ్వు ఏర్పాటు చేసిన పైపు పరిధిని బట్టి పరిమితం చేయబడుతుందని నువ్వు ఎరుగుదువా? ఇది నీకు అర్థమైతే మామూలుగా ఉండదు. దైవజనులకు అర్థమైద్దని అనుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాగా వినండి ప్రియులారా. అది నువ్వు ఏ పరిధిలో దాని నుండి పొందగోరావో ఆ పరిధికి సంబంధించినటువంటి పైపును నువ్వు వినియోగిస్తే దానికి సంబంధించిన ధారే నీకు లభిస్తుంది. ఇక్కడ కూర్చున్న విశ్వాసుల్లో కొంతమంది ఈ అరంగుళం పైపులు వేసుకున్న వాళ్ళు ఉన్నారు. అంగుళం పైపు అంటే అంగుళం పైపు అంత కార్యాలు ఎందుకులే, మాకు కొంచెం చాలు. పాపం దేవుడు ఏడా ఇబ్బంది పడతాడు పాపం ఆయన. అందుకని నది పెద్దదైనా నాకు అరంగుళం దారజాలనుకునే అరంగుళం బ్యాచ్ ఉన్నారు. 1/2 ఇంచ్ ఇంగ్లీష్లో అయితే బాగుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఉన్నారు, వాళ్ళ విశ్వాసం గొప్పదే. ఎందుకంటే జలపాతాన్ని అంచనా వేస్తారు వాళ్ళు. ఏం చిన్న జలపాతమా ఏంటి, చిన్నదా, అరంగుళం అంగుళం ఏంటి, అబ్బే నేను అడుగుతూ వేయాల్సిందే అనేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ నది నీ గ్రహింపును బట్టి పరిమితం చేయబడుతుంది. నది యొక్క పరిమాణాన్ని నువ్వు సరిగా ఎరిగుంటే నువ్వు చిన్న చితగా వాటిని కాదు, బలమైన వాటిని సాధించడానికి ఆయన వైపు చూస్తావు. అది రహస్యం. గొప్ప వాటిని సాధించడానికి,
గొప్ప కార్యాలను నేను తలపెడితే వాటిని సఫలపరచడానికి నా దేవునికి శక్తి చాలును. ఓయబ్బా, అపరిమిత శక్తి సంపన్నుడు ఆయన కొదువేంటి, ఆయన చేయగలడు. ఇక్కడ మన విశ్వాసమే పరిమితి చేయబడుతుంది, దేవుని యొక్క శక్తిని పరిమితి చేస్తుంది. ఇది చాలా సీరియస్ మ్యాటర్ అండి. టేక్ ఇట్ ఈజీ వ్యవహారం కాదు ఇది. అనవసరంగా టైంపాస్ పాప్కార్ ఏమి ఉండదు ఇక్కడ. పాప్కార్న్ అవసరమైన విషయం చెబుతా, తీసుకుంటే తీసుకో, లేకపోతే పో, మామూలుగా నాకు సంబంధం లేదు. ముందే చెప్పాగా, అలంగుళం అంగుళం అని ఇష్టం. కానీ నేను ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా ఎరిగింది. గతంలో సండే రోజు ఒక సండేనో ఎప్పుడో చర్చిలో చెప్పాను. ఇది మొత్తం చెప్పలేదు, కొంత చెప్పాను. అయితే ఇంకొక పాయింట్ ఉంది ఇందులోంచి, అది మాట్లాడి మీకు ముగింపులో తీసుకెళ్తా. ఫస్ట్ అయితే ఈ విషయం అర్థమైంది కదా, నది పెద్దదా కాదా? అంత పెద్ద నది అయినా నువ్వు అంగుళం పైపేస్తే రే అంతవరకే కదా. అంత శక్తివంతుడు వచ్చి వాళ్ళ మధ్య తిరుగుతుంటే నాకు మేజాబల్ల చేసి ఇచ్చిన యేసు కాదు, వాడికి ఏం దక్కినాయి? చెక్క మొక్కలే దక్కినాయి. ఎందుకంటే వాడు చెక్కోడు. ఎందుకంటే యేసును చెక్క పనేసుగా ఎరుగునువాడు అంతవరకే, వాడు అంతవరకు ఎరిగాడు, వానికి అదే దక్కింది. నాకు తెలిసిన ఒక ఉంది బైబిల్లో, 12 సంవత్సరాలు రక్తస్రావం, ఘోరమైన జబ్బు, డాక్టర్ల వల్ల కాలేదు, మంత్రజ్ఞుల వల్ల కాలేదు. ఇప్పుడు కొంతమంది డాక్టర్లకు రోగాలు తగ్గకపోతే, డాక్టర్లకు వైద్యం చేసిన రోగం తగ్గకపోతే నెక్స్ట్ ఆశ్రయించేది మాంత్రికుల్నే. ఇదేదో మొత్తానికి దెయ్యపు శక్తి అని. ఈమె క్యాన్సర్కి గురైంది, 12 ఏళ్ళు బ్లీడింగ్ సమస్యతో బాధపడుతూ ఉంది, ఘోరమైన బలహీనత. అలాంటి బలహీనత తనకు కలిగి ఉందని చెప్పి ఆ సమాజంలో చెప్పినా ఆమెను ఘోరంగా అవమానపరుస్తారు, అసలు తిరగనివ్వరు. అలాంటి జబ్బు కలిగి ఉంది ఆమె, క్యాన్సర్. కానీ ఆమె ఏమనుకుందో తెలుసా? ఆమె యేసుని ఎలా ఎరిగిందో తెలుసా? ఇందాక నేను చెప్పాను, వీళ్ళేమో చెక్క మొక్కల పని చేసుకునే యేసు అని ఎరిగిన వాళ్ళకి చెక్క మొక్కలే దక్కినాయి, అది గుర్తుందిగా, స్తోత్రం. కానీ ఈమె యేసును ఎలా ఎరుగుందో తెలుసా? ఆయన ప్రభావము గల దేవుడు, ఆయన ప్రభావం గల దేవుడు. ఆయన వాక్కు కాదు, ఆయన హస్తస్పర్శ కాదు, ఆయన ఒంటి మీద ఉన్న వస్త్రము తాకినా చాలు, ఆ వస్త్రంలో కూడా శక్తి ఉంటుంది. దాన్ని స్పర్శించిన చాలు, నా జబ్బు తగ్గిపోయిద్దని విశ్వసించి. నిజంగా ఏం జరిగిందో మీకు తెలుసు, ఇంక నేను చెప్పాలా? ఆయన ఒక సందర్భంలో ఆమె ఉన్న ప్రాంతానికి వచ్చినప్పుడు అలాగూ జనంలోకి వెళ్ళిపోయి నేరుగా వెళ్ళి యేసు వస్త్రపు చెంగును పుట్టింది. 12 సంవత్సరాల క్యాన్సర్ ఆ క్షణంతో బ్రేక్. ఆ క్యాన్సర్ కణజాలం మొత్తం నిర్మూలమైపోయి అన్ని సంవత్సరాలు నిర్విరామంగా స్రవించినటువంటి రక్తము ధార కట్టింది అని రాస్తుంది. నేను చెప్పాల లేఖనాలు మీకు తెలీదా? ఓ అబ్బాయి, ఎన్నిసార్లు ఇలా ప్రసంగాలు. అంటే ఈమె ఎలా ఎరిగింది? యేసు ప్రభావము గల దేవుడు, ఆయన వాక్కులోనే, ఆయన దేహములోనే కాదు, ఆ దేహము ధరించిన వస్త్రములో కూడా ప్రభావం ఉందని ఎరిగింది, నమ్మింది, పొందింది. ఒక ఆయన ఉన్నాడు, ఈయన వస్త్రం తాకమని చెప్పలా, లేదా ఇంకోటి చేయమని చెప్పలా. నా దాసుడు రోగి అయి ఉన్నాడు, వాడు చాలా మంచోడు, నాకు చాలా సేవ చేశాడు, ఇప్పుడు పేషెంట్ అయ్యాడు, పక్షవాతానికి గురైపోయి చావుకు సమీపంలో ఉన్నాడు. అయ్యా, నువ్వు నా ఇంటి దాకా వచ్చి వాడిని బాగు చేయాల్సిన అవసరంలా, జస్ట్ ఒక మాట చెప్పాయా, వాడు బాగుపడతాడు అన్నాడు. మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. చూసుకోరా నాయన, ఈ నాదం కాదు, ఆ నాదం మోగుతుంది. దేవునికి స్తోత్రం. అతని విశ్వాసం చూడు. మళ్ళీ అతను యూదుడు కాదు, అన్యుడు, శతాధిపతి.
అతడు ఎలా ఎరుగున్నాడో తెలుసా యేసుని? అసలు ఆయన వచ్చి తాకాల్సిన అవసరంలా, ఆయన ఉన్న దగ్గరే ఉండి ఒక్క మాట చెబితే చాలు, ఆయన సర్వాధికారి. అలా ఎరుగున్నాడు ఆయన్ని. చూడండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైపులో దేవుణ్ణి ఎరుగున్నారు. వాళ్ళు ఎలా ఎరుగున్నారో అయ్యే పొందగలిగారు. ఒకడేమో చెక్క ముక్కలు పొందాడు, ఒక ఆమెమో వస్త్రంలో ప్రభావాన్ని పొందింది, ఒక ఆయనేమో అసలు మాట పలికితే చాలు, ప్రభువా నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నేను సహా అధికారమునకు లోబడిన వాడును, నా కింద కూడా పనివారు ఉన్నారు. ఒకని ఇది చేయమంటే చేయును, ఇటు రమ్మంటే వచ్చునట్టు పొమ్మంటే పోవును, దీనిని చేయమంటే ఒకడు చేయును. కొంతమంది పనివారు నాకు లోబడ్డట్టే నీకు రోగాలు లోబడతాయ్యా. నువ్వు సర్వశక్తి గల దేవుడివి, నాకు తెలుసు. నేను ఆజ్ఞాపించినప్పుడు దాసుడు పనిచేసినట్టే నువ్వు ఆజ్ఞాపించావంటే సర్వరోగాలు సకల సమస్యలు మాకు యజమానులేమో కానీ మమ్మల్ని ఏళ్తాయేమో కానీ నీకు దాసులు ప్రభువా. ఒక మాట చెబితే మా అగచాట్ల అడ్రస్ కూడా ఉండవు తండ్రి, నువ్వు సర్వాధికారి. ఆశ్చర్యపోయాడు యేసుప్రభు. ఇశ్రాయేలులో నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు. నీవు కోరినట్లే నీకు అగునుగాక, అతడు నమ్మినట్లే జరిగింది పోమ. ఆ గడియలోనే వాని దాసుడు స్వస్థత పొందెను. అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కొత్తగా ఈ మధ్య ఈరోజే వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళు ఎలా ఎరుగుదరో తెలుసా యేసు ప్రభుని? రెండు కులాలకి వాళ్ళకి దేవుడు అంటలేరా, వాళ్ళ గోల వాళ్ళే. ఎవరు గోల వాళ్ళదే? మనకేం లేఖనా? ఊరు నిన్ను ఉంటే మనకి అదే ఊరు బయట వాళ్ళు గోల్లేరా. వాళ్ళు అలా ఎరుగును, అందుకే అక్కడే మురుగును. దేవుడిచ్చేటువంటి విడుదల, ప్రశాంతత, ఆదరణ, ఆనందము పొందలేరు. ఎందుకో తెలుసా? వారు యేసుని రెండు కులములకు సంబంధించిన దేవుడుగా ఎరుగుదురు, వారు యేసుని అందరి ప్రభువుగా ఎరగలేదు. మరికొంతమంది అయితే యేసు ప్రభువా, తెల్లోళ్ళ దేవుడుగా. ఎవరు? తెల్లోళ్ళ దేవుళ్ళే, ఆయన వాళ్ళకిలే. ఎవరికే? వాళ్ళకిలే, మనకు కాదులే, మనోడు కాదుగా, వాళ్ళోళ్ళే. ఎగతాళి చేయట్లనే కొంతమంది అలా ఎరుగుదురు. అందుకే పాపం వాళ్ళకి అంతవరకే తెలుసు కాబట్టి పాపం వాళ్ళకి క్లారిటీ ఉన్నట్టయితే మనకంటే ఎక్కువ భక్తి చేస్తారు. వాళ్ళ క్లారిటీ లేక, వాళ్ళకి దాని గురించి సరైనటువంటి గ్రహింపు లేక, శత్రువు వారి మనోనేత్రాలను మూసినందున పాపం వాళ్ళు గుర్తించలేకపోయారు. కానీ గుర్తుపడితే మనం జాలం వాళ్ళ భక్తి దెబ్బకే అంత పట్టుబడతారు. కానీ ఏం చేద్దాం, వాళ్ళు ఎరగటానికి కనీసం తెలుసుకోవటానికి మనసీలా. కాబట్టే పాపం వాళ్ళు చాలా విషయాల్లో వేదంలోనే బతుకుతున్నారు. ఈరోజు మహానుభావులు నాకు తెలిసి మహారాజులు కొంతమంది వచ్చి ఉంటారు, మా తల్లులని నేను అనుకుంటున్నా. ఏందో పెద్ద గామిచ్చారు ఇక్కడ, మహా కథ గామిచ్చారు. ఏందో గుంపులు పోతారు, పిచ్చోళ్ళు పోయినట్టు. ఏం జరుగుతుందో చూద్దాం అని కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. అసలు ఏందిరా యేసు ప్రభు వ్యవహారం ఇంత హడావుడిందిరా నాయన. 4 రోజుల నుంచి అసలు తెంపు లేకుండా పోతున్నారు. తింటుంది ఎక్కడా, ఉంటుంది ఎక్కడా, ఏంది అసలు వీళ్ళు గుంపులు ఏంది చూద్దాం, అసలు ఏంది కథ ఏందో చూద్దామని కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అదిగా చెబుతున్నాను, నీకు యేసు ఏం తెలుసు? నీకు యేసు కులాలకు దేవుడు అని తెలుసా, తెల్లోళ్ళ దేవుడు అని తెలుసా? అట్లయితే అది కాదు నువ్వు తెలుసుకోవాల్సింది. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని తెలుసుకో. యేసు ప్రభు. అలనాడు వేద ఋషులు సాక్ష్యం ఇచ్చినటువంటి యజ్ఞ పశువు అని తెలుసుకో. మానవ జాతి పాప పరిహారార్థమై ప్రాణత్యాగము చేసి తిరిగి లేచి అందరి పాపములకు విమోచన క్రయధనము చెల్లించి తనను ఆశ్రయించిన వారిని అందరినీ కూడా పాప శాప బంధకముల నుంచి విడిపించగల సమర్థుడని తెలుసుకో. ఈరోజు నీవు అనుభవిస్తున్నావు చేసిన పాపాలు, చేసిన కర్మల ఫలం,
శాపాన్ని అనుభవిస్తున్నావు. ఆ శాపము నుండి నిన్ను విడిపించడానికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచిన మహిమాన్వితుడు, సర్వశక్తి గల దేవుడు యేసు ప్రభు. ఆయన మాత్రమే నీకు విశ్రాంతిని ఇవ్వగలడని తెలుసుకో. ఇంకా తెలుసుకో. ఈరోజు ఈ పూట 2 ముక్కలు కాదు, ఈ కూటం అయిపోయిన తర్వాత కూడా నీకు ఇంకా తెలుసుకోవాలని మనసు ఉంటే యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళు. కాసేపు వాళ్ళని కూడా కూర్చోబెట్టు. ఏంది మొన్న ఏంది ఆయన ఏందో చెప్పాడు, ఏందో తెలుసుకోవాలా, ఇంకా తెలుసుకోవాలా, ఎంత తెలుసుకుంటే అంతే దక్కిద్ది అన్నాడు. నాకు అది చెప్పు, ఆయన గురించి అని అడుగు, వాళ్ళు చెబుతారు నీకు. మనసుంటే బైబిల్ తీసుకో, క్రొత్త నిబంధన చదువు, ఇంకా తెలిసిద్ది. నువ్వు ఎంత తెలుసుకుంటావో, ఎంత కలుసుకుంటావో, ఎంత ఆయనను ఎరుగుతావో అంత ప్రభావం ఇక నీ మీదకి వచ్చింది. అది నీ జీవితంలోకి వచ్చింది, నీ ఒంట్లోకి వచ్చింది, నీ ఇంట్లోకి వచ్చింది, నీ సర్వ శరీరమును, నీ సర్వ కుటుంబమును ఆశీర్వాదకరంగా మార్చింది. అంతే. రబ్షాకే, సన్హెరీబు అనే 2 అష్షూరీయులు, ఒకడు రాజు, ఒకడేమో బూజు, ఎచ్చులు. రబ్షాకే అనేవాడు మామూలు ఎచ్చులు కాదు. వాడు చాలా రాజ్యాలను జయించుకుంటా ఇశ్రాయేల్ రాజ్యానికి, యూదా రాజ్యానికి కూడా ఎసరు పెట్టాడు, రాజ్యాలు కూడా ఎసరు పెట్టాడు. దేవుని ప్రజల దగ్గరకు వచ్చి అంటాడు, హమాతు దేవతలేమాయను, అర్బాదు దేవతలేమాయను, మా చేతిలో నుండి వారిని విడిపించగలిగానా? వరి వెర్రోళ్ళారా, మీ యెహోవా దేవుడు కూడా అంతేరా. మీ రాజైన హిజ్కియా చెప్తున్న మాటలు మీరు నమ్మొద్దు. మనకు దేవుడు ఉన్నాడు, ఆయన మనల్ని ఆదరిస్తాడు, ఆదుకుంటాడని మీకు చెబుతాడు, కానీ నమ్మొద్దు. మమ్మల్ని ఆపటం ఎవ్వడి తరం కాదు, ఏ దేవుని తరం కాదు. ఇంకా చెప్పాలంటే అసలు మీ మీదకి మమ్మల్ని పొమ్మని చెప్పింది ఆయన అని చెప్పాడండి. వాడు చెప్పడం కాదు, ఏకంగా తాకీదు రాసి పంపించాడు. వాడికి తెలిసింది ఏంటంటే, మిగిలిన దేవతల వలె యేసు కూడా, యెహోవా కూడా సామాన్యుడే, బలహీనుడే, లేనివాడే. ప్రగల్భాలు బలికినా ఏం కాదనుకున్నాడు. పచ్చడైద్దని తెలియలే. ఆయన అంతే ఉంటాడు, దీనంగా చూస్తా, ఏం పట్టించుకున్నట్టే ఉంటాడు. ఎక్కడ పగలాల్సింది అక్కడ పగులుతుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి ఎట్లా న్యాయం జరగాలంటే జరుగుతుంటుంది. మళ్ళీ ఆయన మామూలుగానే చూస్తాడు సిలువలో. నేను చెప్పేది ఒట్టి మాట కాదు, ఓ అబ్బా బోల్డ్ అని చరిత్రలే, మామూలు చరిత్ర కాదు. ఇప్పుడు ఎక్కడ తగ్గదు, మనమేం మామూలు వాళ్ళమా? మీరు ఊరేగలేదా ఆయన మీద మిడివేలంగా? మీరు అనలేదా ఏసైనా ఒకప్పుడు? నేను అనలేదా? ఇప్పుడు ఏం చేస్తున్నావు? మళ్ళీ ఆయన అంతే ఉన్నాడు. ఆయన ఫోటో చూస్తే చూడు, ఇప్పుడు ఆ ఫోటో చూడండి, నా వెనక ఫోటో చూడండి, ఎంత దీనంగా ఉన్నాడు, ఎంతో లోకం అన్నట్టు ఉన్నాడు. పాలతో కడిగిన నయనాలు గలవాడు, పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువగు రతనాల వలె పొదిగిన కనులు, విలువగు రతనాల కలుషము కడిగిన కమలాల కనుదోయి, కలుషము కడిగిన కమలాల కన్నుదోయి, విలువైన చూపొసగే వరమేరి తనయుండు, విలువైన చూపొసగే వరమేరి తనయుండు. ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. ఏదో మౌనంగా ఉంటాడు, దీనంగా ఉంటాడు, ఎవరు చేయాల్సింది ఏమో వాళ్ళు చేస్తాడు, ఏం ఇబ్బంది లేదు. వీడు పలికిన మాటలో వీడేమనుకున్నాడు? అందరితో ఒకడనుకున్నాడు. మిగిలిన వాళ్ళని మాట్లాడినట్టు యేసును కూడా మాట్లాడితే, యెహోవాను మాట్లాడితే అయిపోయిద్ది అనుకున్నాడు.
ఏకంగా రాసే పంపించాడు. ఏం చేస్తాడో మీ దేవుడని. దేవునికి స్తోత్రం. వాడికి తెలిసిందంతా ఆయన గురించి. ఏమని తెలుసు? అందరిలో ఒకడని తెలుసు. కానీ హిజ్కియా రాజున్నాడే, ఆయనకు తెలుసు ఈయనేందో. దేవునికి స్తోత్రం. ఈయనేందో ఆయనకు తెలుసు. నేరుగా తీసుకెళ్ళి యెహోవా ఆలయంలోనికి వెళ్ళి, యెహోవా మందిరంలోనికి వెళ్ళి, నాయనా అయ్యా వాడు పిల్లగాడు చూడండి బాబా, వాడిని చూపించరా అయ్యా, కెమెరాలో చూపించరా, చూపించు. పాప చక్కగా ఉంది, పెంచుకుంటా. వాళ్ళ అమ్మ నన్ను తప్పిపోయారంట, ఏడ తిరుగుతున్నారు వాళ్ళు. మో ఏడున్నా, అది ఏడొచ్చాను చూడు, రామరా ఇంక పో, అటు పక్కకు పోనా, నా మైక్ కూడా చాలటలా పిల్ల దెబ్బకి. పో అటు పో, స్టేజ్ దగ్గర ఉందమ్మా. తల్లి తండ్రి ఎక్కడున్నారు? పిల్ల ఇక్కడ ఉంది, పిల్ల తొందరగా తీసుకెళ్ళలేదు, నేను తీసుకుంటా. దేవునికి స్తోత్రం. మీరు గట్టిగా చెప్పాలండి. మీరేంది ప్రశాంత్? అసలుకి ఇది చివరికోవటం. కాసేపే మీకు కనపడలేదు ఏడా, ఇక తర్వాత హల్లెలూయా. ఇంకా శాలేమన్నో అన్న ఈ మధ్యలో కనపడలేదు. వినండి, చెప్పే జాగ్రత్తగా వినండి. హిజ్కియాకి తెలుసు మన దేవుని బలం. వాడు ఏదైతే తాకీదు రాసి పంపించాడో నీట్గా తీసుకెళ్ళి మందిరంలో తీసుకెళ్ళి, దేవా నీకు లెటర్ వచ్చింది అన్నాడు. దేవా నీకు లెటర్ వచ్చింది, నీకే వచ్చింది. వాడు రబ్షాకే పంపించాడు, సన్హెరీబ్ దోత ఏందో నీ గురించి రాశాడు, 2 ముక్కలు చదువుతా చూసుకోమన్నాడు. చదివాడు, అప్పచెప్పి ప్రార్థన చేశాడు. నాకు తెలియదయా, వాడు పెద్ద గుంపును వేసుకొని వచ్చాడు, నేనేం చేయాలి నాకు తెలీదు, నువ్వు గదులమన్నాడు. ఏ గుంపును చూసుకొని వాడు అతిశయపడ్డాడో, ఏ గుంపును చూసుకొని వాడంతా మిడిమేళంగా ఊరేగాడో, ఒక రాత్రి తెల్లవారేసరికి నిన్న సాంగ్లో అదే కనపడింది. ఏ పాట? సైన్యములకు అధిపతి నీకే ఘన స్తుతి, నా సైన్యములకు అధిపతి నీకే ఘన స్తుతి. ఆ పాటలో నా పక్షమును నీవు వహించి మూర్ఖుల నోళ్ళు మోయించినావు, మూర్ఖుల నోళ్ళు మోయించినావు. ధీరుడవై నీవు నాకుండగా, ధీరుడవై నీవు నాకుండగా, నేనేల భయపడుదును.